ఆ స్నేహితుడు ఎవరు అంటే క్రీస్తు. ఈ అన్యాయపు సిరి వలన మనం ఎవరిని సంపాదించుకోవాలండి? క్రీస్తును సంపాదించుకోవాలి. అసలు క్రీస్తును మనం ఎలా సంపాదించుకుంటామండి ఈ అన్యాయపు సిరి వలన? సిరి అనేది శాశ్వత కాలం ఉండదు. ధనము అనేది శాశ్వత కాలం ఉండదు. ఆస్తి అనేది శాశ్వత కాలం ఉండదు. మనకు నిజమైనటువంటి స్నేహితుడే శాశ్వత కాలం ఉంటాడు. అయితే ప్రభునందు పిల్లరా, ఇక్కడ మాట్లాడుతున్నటువంటి మాట ప్రకారంగా అతడు యుక్తిగా నడుచుకున్నాడు. ఇహలోక సంబంధమైన విషయాల్లో అతడు ఇహలోక సంబంధమైన వాడైనప్పటికీ అతడు తన యజమానుడు అతని మెచ్చుకున్నాడు. అయితే ప్రభునందు పిల్లరా, మనము అతడు ఏ విధంగా యుక్తిగా నడుచుకున్నాడు అంటే అతని ఆస్తిని పాడు చేశాడన్న విషయంలో కాదు, వాటి గురించి మాట్లాడడం లేదు. అతడు తర్వాత భవిష్యత్తులో జీవించడానికి ఏ విధముగా ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడో ప్రభునందు పిల్లరా, మనము కూడా